నమస్కార్, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీయ రుచుల చిరునామా. ఏంటి బెంగాలీ గెటప్ లో వచ్చావు, బెంగాలీ క్విజ్ ని పరిచయం చేస్తావా అనుకుంటున్నారా? అవునండి, కాకపోతే ఆల్రెడీ బెంగాలీ క్విజ్ ని పరిచయం చేసేసావుగా అనే కదా మీ డౌట్. కాదు, చెప్తాను క్లియర్ గా మీకు. మన ఇండియాలో ఉంటూ వేరే దేశం క్విజన్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఒక క్విజన్ ఉందండి. అదేదో కాదు, బంగ్లాదేశ్ క్విజన్ అన్నమాట. ఈ బంగ్లాదేశ్ క్విజన్ ని బెంగాలీస్ అందరూ బాగా ఫాలో అవుతారు. అంటే మనకి వెస్ట్ బెంగాల్, కల్కట్టా వైపు ఎక్కువగా బంగ్లాదేశీ క్విజన్ లో ఉండే రెసిపీస్ ని కూడా అక్కడ వండుకుంటూ ఉంటారు అనమాట. చాలా బాగుంటాయి అండ్ రిలేటెడ్ టు ఇండియా అనమాట. కొంచెం ఇండియన్ రెసిపీస్ లాగే ఉంటాయి అనమాట, దాని ఫ్లేవర్స్ కానీ టేస్ట్ కానీ. సో మరి అంత ఫేమస్ అయిన బంగ్లాదేశ్ క్విజన్ నుంచి మంచి మంచి రెసిపీస్ ఈ వారం అంతా నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అందులో ఫస్ట్ రెసిపీ వైట్ కుచరీ. పేరు వెరైటీగా ఉంది కదా. ఈ రెసిపీ గురించి చాలా చెప్పాలండి, ఎందుకంటే ఇది జస్ట్ వండుకొని తినే మామూలు రెసిపీ కాదు, ఇందులో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో నేను తయారు చేస్తూ మీకు చెప్తాను అనమాట. అయితే ఫస్ట్ రెసిపీ వైట్ కుచరీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తా. వైట్ కుచరీ అన్నాం కదండి. వైట్ కుచరీ అంటే మైట్ బి వైట్ గా ఉంటుందని వైట్ కుచరీ అని పేరు పెట్టారేమో. ఇది మనం ప్లెయిన్ రైస్ తో తయారు చేసుకుంటాం. అండ్ ఈ కుచరీ ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఫాస్టింగ్ చేసే వాళ్ళకి ఈ స్పెషల్ ఫుడ్ ని తయారు చేసి పెడతారంట. ఇది తింటే మంచిదని వాళ్ళ నమ్మకం అన్నమాట. సో మరి అంత మంచిదైతే మన టేస్ట్ ఆఫ్ ఇండియాలో మీకు అందరికీ పరిచయం చేయబోతే ఎలా చెప్పండి. అందుకే ఈ రోజు వైట్ కుచరీని పరిచయం చేయబోతున్నాను. సో మరి ఇండియాలో అన్ని స్టేట్స్ గురించి మీకు ఆల్మోస్ట్ నేను బాగా క్లియర్ గా చెప్పాను. కానీ అసలు బంగ్లాదేశ్ ఎక్కడుంది, అసలు బంగ్లాదేశ్ గురించి మీకు ఏమైనా తెలుసా? ఏం పర్లేదు, తెలియకపోయినా నేను ఉన్నాగా చెప్తా. బంగ్లాదేశ్ మనకి వెస్ట్ బెంగాల్ కి ఆనుకుని ఉందన్నమాట, అంటే చాలా దగ్గరలో ఉంది. అండ్ ఒకవైపు మయన్మార్ ఉంది. ఒకప్పుడు బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి అంటే మన ఇండియా నుంచి అటు ఇటు వెళ్ళడం రావడం చాలా ఈజీగా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు ఎప్పుడైతే సెపరేషన్ జరిగిపోయిందో, మన ఇండియా ఒక మ్యాప్ చూసారు కదా, సెపరేట్ గా ఎలా అయితే ఫామ్ అయిపోయిందో అప్పటి నుంచి చాలా డిఫికల్ట్ అయిపోయింది. సో బంగ్లాదేశ్ లో కూడా చాలా మంది మన ఇండియన్ సెటిల్ అయి ఉన్నారు. అలాగే ఇక్కడ మన ఇండియాలో కూడా చాలా మంది బంగ్లాదేశీయులు ఉన్నారు. అండ్ వీళ్ళందరూ కూడా కామన్ గా మాట్లాడుకునే భాష బంగ్లా అన్నమాట, అంటే మన బెంగాలీ భాష. సో మరి ఇప్పుడు పాన్ హీట్ అయింది, కొంచెం ఆయిల్ వేసుకుందాం. గ్యాంజెస్ అనే రివర్ బంగ్లాదేశ్ లో ఫ్లో అవుతుంది కాబట్టి అసలు అగ్రికల్చర్ కి ఏమాత్రం లోటు లేదండి. అది కూడా చాలా మంచి డెవలప్డ్ ప్లేస్ అన్నమాట. అండ్ కావాల్సినంత పంట పండుతుంది. అందులో ఎక్కువగా జూట్ పండుతుంది అనమాట. రైస్, వెజిటబుల్స్ ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్ గా దొరుకుతాయి కాబట్టి ఎక్కువగా వెజిటబుల్స్ వేసుకొని మంచి మంచి రెసిపీస్ తయారు చేసుకుంటారు. అండ్ అలాగే రివర్ ఉంది కాబట్టి గ్యాంజెస్, బోలెడంతా సీ ఫుడ్ కూడా దొరుకుతుందండి. అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. కొంచెం తక్కువ కాస్ట్ లోని ఎక్కడైనా మంచి ప్లేస్ చూడడానికి వెళ్ళాలి అంటే బంగ్లాదేశ్ వెళ్ళొచ్చు, ఎందుకంటే అది మనకి దగ్గరలో ఉంది. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అక్కడ తక్కువ కాబట్టి. సో మరి ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకుందాం. చెప్పాను కదా ఈ క్విజన్ ని ఎందుకు పరిచయం చేస్తానంటే అన్ని మన ఇండియన్ ఫ్లేవర్, మన ఇండియన్ టేస్ట్ కి సంబంధించిన రెసిపీస్ ఎక్కువగా బంగ్లాదేశ్ క్విజన్ లో ఉంటాయి కాబట్టి పరిచయం చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం దాల్చిన చెక్క, ఇలాచి, ఆనియన్స్ వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం. అండ్ బంగ్లాదేశ్ లో ఎలా ఉంటారు, అసలు వాళ్ళు ఎలా రెడీ అవుతారు, అది ఆల్మోస్ట్ వేరే కంట్రీ కదా అని అనుకుంటున్నారా? నథింగ్. బంగ్లాదేశీయులు కూడా సేమ్ బెంగాలీస్ ఎలా రెడీ అవుతారో చూసారు కదా, ఇలానే ఉంటారు. బంగ్లాదేశ్ లో కొంచెం ఇంటీరియర్ లో ఉండే వాళ్ళు ఇలా పైనుంచి అంటే మన ఫోర్ హెడ్ ని కవర్ చేసుకునే అంతగా పళ్ళు వేసుకుంటారు అనమాట. కొంచెం మోడర్న్ గా ఉండే వాళ్ళందరూ కూడా ఇలాగే బెంగాలీ స్టైల్లోనే సారీ వేసుకుంటారు, బెంగాలీ భాష మాట్లాడతారు. ఎక్కువగా మన ఇండియన్ క్విజిన్ లో ఉండే రెసిపీస్ ని ఎక్కువ ఇష్టపడతారు, ఎస్పెషల్లీ ఈ ఫ్లేవర్స్ అన్నమాట.
ఘాటు ఘాటుగా వస్తుంది ఫ్లేవర్. నెక్స్ట్ ఇప్పుడు క్యారెట్ వేసుకుందాం, గ్రీన్ పీస్, ఆ తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసుకుందాం. ఈ రెసిపీని మనం 2 విధాలుగా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పు వేసుకున్నాను. ఒకవేళ ఎర్రపప్పు, ముసురుపప్పు అంటారు కదా, అది కూడా వేసుకోవచ్చు. ఏ పప్పు అయినా వేసుకోవచ్చు, అదైనా వేయచ్చు, ఇదైనా వేయచ్చు. బెంగాలీస్ ఎక్కువగా ఏంటంటే, ఇది బంగ్లాదేశ్ క్విజిన్ కదా, సో బెంగాలీస్ ఆ క్విజిన్ లో ఉండే రెసిపీస్ ఎక్కువగా ఫాలో అవుతారన్నాను కదా, వాళ్ళకి కందిపప్పు కన్నా ఎక్కువగా ముసురుపప్పు అలాగే పెసరపప్పు అంటే చాలా ఇష్టం. మనం కందిపప్పు ఎలా అయితే రెగ్యులర్ గా సౌత్ లో యూజ్ చేస్తామో, వాళ్ళు ఎక్కువగా ముసురుపప్పుని యూజ్ చేస్తూ ఉంటారన్నమాట, లేదా పెసరపప్పుతో తయారు చేసుకుంటారు. సో నేను పెసరపప్పు యూజ్ చేశాను, మీరు ముసురుపప్పు కూడా ట్రై చేయొచ్చు. సో మరి ఇప్పుడు కాస్త బాయిల్ అవుతుంది, ఇందులో మనం సాల్ట్ వేసుకుందాం. ఇప్పటివరకు సాల్ట్ వేసుకోలే కదా. ఒకవేళ కానీ మీరు రైస్ కుక్ చేసి ఉంచుకోకపోతే, ఇందులోనే రైస్ సరిపడేంత రైస్ వేసేసి దానికి తగ్గ వాటర్ వేసి కుక్కర్లో అయినా ప్యాన్లో అయినా ఉడికించుకోవచ్చు. లేదు రైస్ సెపరేట్ గా కుక్ చేసుకుంటే లాస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే రైస్ సెపరేట్ గా కుక్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకోవట్లే. మూత పెట్టేసి దీన్ని కాసేపు ఉడకనిద్దాం. పెసరపప్పు కాస్త ఉడకాలి. ఓకే, దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు రైస్ వేసుకుందాం. అలాగే కాస్త నెయ్యి వేసుకున్నాం. మంచి ఫ్లేవర్ వస్తుంది నెయ్యి వేసుకోగానే. మరి ఇప్పుడు ఒక చక్క సర్వింగ్ బౌల్ తెచ్చేసుకుంటాను, డిష్ అవుట్ చేసుకుందాం. ఆల్మోస్ట్ మన ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఫ్లేవర్ వస్తుంది. మరి వైట్ కుచరీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. వైట్ చిక్కుడుకి కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్ 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 4, బిర్యానీ ఆకు 1, యాలకులు 2, చెక్క 1, ఉప్పు తగినంత, నూనె 4 టీ స్పూన్లు, నెయ్యి 2 టీ స్పూన్లు. వైట్ కిచడీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని బిర్యానీ ఆకు, చెక్క, యాలకులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేగాక క్యారెట్, గ్రీన్ పీస్, నానబెట్టుకున్న పెసరపప్పు వేసి కొంచెం నీళ్లు పోసుకొని ఉప్పు వేసి ఉడికించాలి. ఆ తర్వాత ఉడికించుకున్న రైస్ వేసి బాగా కలుపుకొని నెయ్యి వేసి కాస్త మగ్గించుకొని చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే వైట్ కిచడీ రెడీ. వైట్ కుచరీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను.
నెయ్యి వేస్తే ఆటోమేటిక్గా ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. అన్ని వెజిటబుల్స్ వేసుకున్నాం. బై మిస్టేక్ కూడా దీన్ని కిచిడీలా ఉంటుందని అస్సలు అనుకోవద్దు. ప్రాసెస్ కొంచెం అలా ఉంది, కానీ అస్సలు ఆ ప్రాసెస్ డిఫరెంట్, ఇది డిఫరెంట్, దాని ఫ్లేవర్ డిఫరెంట్, దీని టేస్ట్ డిఫరెంట్ అనమాట. రైస్ లాస్ట్లోనే వేసుకోండి, పొడి పొడిగా వేసుకోండి, కిచిడీ లాగా తయారు చేసుకోవద్దు. బట్ సూపర్ టేస్ట్ విత్ ఆల్ వెజిటబుల్స్ అనమాట. లంచ్ ప్యాక్ చేసుకోవాలంటే బాక్స్లోని. అండ్ ఫాస్టింగ్ చేసే వాళ్ళు అక్కడ తింటారంటండి. ఫాస్టింగ్ చేసే వాళ్ళు అన్నం తినకూడదు కదా, మరి వాళ్ళు అంటే బంగ్లాదేశ్లో మాత్రం ఫాస్టింగ్ చేసేవాళ్ళు ఒకసారి ఈ ఫుడ్ని తీసుకుంటారంట. బట్ ఎనీవేస్ వైట్ కుచిరీ చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎపిసోడ్ని మళ్ళీ చూడాలనుకుంటే లాగాన్ టు www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchiలో మళ్ళీ చూడండి. చూసారు కదండి, బంగ్లాదేశ్ క్విజన్ నుంచి మంచి రెసిపీని పరిచయం చేశాను. వైట్ కుచిరీ చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. రేపు కూడా మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు see you, take care tomorrow, bye bye.